భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త దిక్సూచి. రన్వే మీద విమానాలే కాదు, అభివృద్ధి కూడా పరుగులు తీయబోతున్న ప్రగతి వేదిక. ఏవియేషన్ హబ్, ఎడ్యుకేషన్ సిటీ, పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడులను ఒకే గొలుసులో కలిపిన సమగ్ర అభివృద్ధి నమూనా. ఉత్తరాంధ్ర ఆర్థిక శక్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే కొత్త గేట్వే. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కీలకంగా మారిన భోగాపురం ఎయిర్పోర్ట్ పై మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. పవిత్ర, ఏదైతే భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రేపు ఉదయం 10:49 ఆయన భోగాపురం రానున్నారు. నేరుగా అక్కడి నుంచి టెర్మినల్ తొలుత ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత లోపల మొత్తం విమానాశ్రయ ప్రాంగణాన్ని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అక్కడి నుంచి కూడా ఏదైతే బహిరంగ సభ వేదిక ఉందో అక్కడి నుంచి ఓపెన్ టాప్ వాహనంపై వెళ్తూ కూడా అక్కడ 13,000 మంది గిరిజన బాలికలు అలాగే గిరిజన మహిళలు చేసే తింసా నృత్యాన్ని తిలకిస్తూ కూడా ఆయన ముందుకు సాగుతారు. తర్వాత బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుని దాదాపు 3 లక్షల మంది వరకు వస్తున్నారన్న అంచనాతో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. మొత్తంగా చూస్తే 10:45 నుంచి కూడా దాదాపు 1:10 వరకు కూడా నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయ ప్రాంగణంలోనే ఉన్నారు. మొత్తంగా 2.5 గంటల పాటు ఆయన ఇక్కడ భోగాపురంలో గడపనున్నారు. తొలిసారి మోదీ విజయనగరం జిల్లాకు వస్తున్నందుకు కూడా ఈ ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున సిద్ధమయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం రేపు పలకనున్నారో గిరిజనులు, మహిళలు వాళ్ళు చేసిన రిహార్సల్స్ నృత్యానికి సంబంధించి దాదాపు మొత్తం 13,000 మందితో చేసిన నృత్యానికి సంబంధించి గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. ఏదైతే గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది. గతంలో 11,000 మంది గిరిజనులు ఈ విధంగా నృత్యం చేశారు. వారి పేరు మీద ఇప్పుడు వరకు ఈ రికార్డు ఉంది. ఇప్పుడు 13,000 మందితో చేసిన ఈ నృత్యం ఏదైతే విమానాశ్రయ ప్రాంగణం వద్ద చేశారో దీనికి సంబంధించి కూడా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోవటం అనేది తాజా విశేషం. అలాగే ఇక విమానాశ్రయ విషయాలకు వస్తే అటు కేవలం ఉత్తరాంధ్ర భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే కాదు, మొత్తంగా 17,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ప్రధాని నరేంద్ర మోదీ చేయనున్నారు. ఇందులో 4,700 కోట్ల రూపాయలకు సంబంధించి భోగాపురం విమానాశ్రయం ఉంటే మిగిలిన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సంబంధించిన ప్రాజెక్టులు దాదాపు 13,000 కోట్ల రూపాయల వరకు కూడా ఉన్నాయి. వీటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా ఈ భోగాపురం విమానాశ్రయ ప్రాంగణంలోనే వర్చువల్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఇందులో ప్రధానంగా విమానాశ్రయ విషయాలకు వస్తే కనుక మొత్తం ఈ 2,700 ఎకరాల్లో ఈ విమానాశ్రయం అనేది ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా ఈ 2,000 కోట్ల రూపాయలు 2,000 ఎకరాల వరకు కూడా విమానాశ్రయం నిర్మాణానికి అనేది చేపట్టారు. అలాగే మిగిలిన 700 పైచిలిక ఎకరాల్లో దాదాపు 500 ఎకరాల వరకు కూడా ఏవియేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నారు. ఏదైతే విమానాల విడిభాగాలు కానీ లేకపోతే ఇతరత్ర అనుబంధ ప్రాజెక్టులకు సంబంధించి ఏవియేషన్ హబ్ అనేది ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఈ ప్రాంతానికి వస్తాయని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. అలాగే ఏవియేషన్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు కూడా ఇక్కడే జరగనుంది. దీనికి సంబంధించి దాదాపు 130కి పైగా ఎకరాలు కేటాయించడం జరిగింది. ఏదైతే విద్యార్థి దశ నుంచే కూడా అక్కడ పక్కనే ఉన్న ఏవియేషన్ హబ్ ద్వారా అక్కడ అందులో ఉపాధి అవకాశాలు పొందుకునే విధంగా మ్యూచువల్గా ఈ ప్రాజెక్ట్ రన్ అయ్యేలాగా ఇక ఒక విజన్తో ఈ ఏర్పాటు అనేది చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక ఇది ఉత్తరాంధ్రకి ఒక అభివృద్ధి హబ్గా ఈ ప్రాంతం తయారు కానుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొత్తంగా కేవలం ఇటు విమానాలు రాకపోకలే కాకుండా అటు ఉపాధి అవకాశాలు అలాగే పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఇది ఒక కీలక ఘట్టంగా పరిగణిస్తున్నారు. మొత్తంగా కనుక చూస్తే ఇక గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ఇక్కడి నుంచి పనుల కోసం అటు వలస వెళ్లే ప్రాంతంగా పేరుండేది. ఈసారి అట్లా కాకుండా ఇది రాష్ట్రానికే వెన్నుముక్క ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దేందుకు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళాలన్నా తిరిగి ఇక్కడే ఉపాధి పొందేందుకు తిరిగి వస్తారని కూడా ఒక అంచనా వేస్తున్నారు. అలాగే ఇది ఒక పెట్టుబడుల హబ్గా, అంటే ఇటు విజయనగరం జిల్లాలో ఈ ప్రాంతం ఇలా ఉంటే అటు పక్కనే ఉన్న విశాఖలో ఇప్పటికే ఐటీ పెద్ద ఎత్తున గూగుల్ సంస్థతో పాటు పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు అలాగే డేటా సెంటర్లు రావటం వంటివి జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తుంటాయి. ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి చెందుతున్నది ప్రభుత్వం అంచనా. మొత్తంగా రేపు జరిగే ఈ అల్లూరి సీతారామరాజు ప్రారంభోత్సవ ఘట్టాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయాలని చెప్పి మొత్తం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. పవిత్ర, ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కృష్ణ.